హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ హౌస్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇంట్లోకి వితిక, పునర్నవి ఇద్దరు ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒక కంటెండర్ని అలాగే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఒకరిని తప్పించబోతున్నారు. ఇక ఈ గేమ్ కాసేపు పక్కన పెట్టినట్లయితే పునర్నవి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయే సమయంలో కాసేపటి ముందు నిఖిల్తో కొంచెం సీక్రెట్గా అయితే మాట్లాడటం జరిగింది. పునర్నవి బిగ్ బాస్ సీజన్ 3లో ఎంతటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నవి గురించి కూడా నిఖిల్కి బాగానే తెలిసి ఉంటుంది. ఆ సన్నిహితంతోనే పునర్నవి నిఖిల్కి కొన్ని కీలకమైన హింట్స్ అయితే ఇచ్చింది. నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, నీ ఆటను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా నీ తరహా గేమ్ ఏ కంటెస్టెంట్ కూడా ఆడలేదు. ప్రతి గేమ్లో నువ్వు 100% ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. అలాగే ఈ ఇంట్లో ఎవరు గేమ్ బాగా ఆడినా కూడా వారిని అప్రిషియేట్ చేస్తున్నావు, మంచిగా ప్రోత్సహిస్తున్నావు. అలాగే అందరి దగ్గర మంచిగా ఉండాలని చూస్తున్నావు. అయితే అందరి దగ్గర మంచిగా ఉండాలి అనుకోవడం అది నీ మనస్తత్వం. అది చాలా బాగా ఉంది. కానీ అది ఈ బిగ్ బాస్ హౌస్లో అందరికీ వర్తించదు. నువ్వు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మాటలు కూడా మార్చాల్సి వస్తుంది. కాబట్టి అందరితో ముందే మంచిగా ఉంటే ఆ తర్వాత నువ్వు సెల్ఫిష్ వాడిలా, నువ్వు ఏదో నెగిటివ్ పర్సన్లా అనిపిస్తున్నావు. సో ఆ ఒక్కదాన్ని ఈ 2 వారాల పాటు పక్కన పెట్టి పూర్తిగా నీ గేమ్పై మాత్రమే ఫోకస్ చేయి. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, పృథ్వీ అయినా ఒకటే, గౌతమ్ అయినా ఒకటే. ఎందుకు అంటే చివరికి టైటిల్ కొట్టాల్సింది, టైటిల్ తీసుకునేది నువ్వు ఒక్కడివే. కాబట్టి ఎవరినీ కూడా ఈ హౌస్లో అస్సలు నమ్మద్దు. ఎవరెవరు నీ వెనుక ఏం మాట్లాడుకుంటున్నారు, నీ ముందు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది అతి త్వరలోనే నీకే తెలుస్తుంది కదా బయటకు వచ్చితే. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా నీ ఆట మీద ఫోకస్ మాత్రమే పెట్టి ముందుకు సాగు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ సీజన్ విన్నర్గా బయటికి వస్తావు అంటూ చెప్పింది. దీంతో నిఖిల్కి జ్ఞానం, తత్వం బోధపడినట్టు అర్థమైంది. నువ్వు చెప్పిన అన్ని మాటలని బాగా అర్థం చేసుకున్నాను పునర్నవి. నువ్వు చెప్పిన కీలకమైన పాయింట్స్ మనసులో పెట్టుకొని నా ఈ గేమ్ 2 వారాల పాటు కొనసాగిస్తాను. టైటిల్ తీసుకొని బయటికి రావడానికే శాయశక్తిలా ప్రయత్నిస్తాను అంటూ చెప్తే, ఆల్ ది బెస్ట్ నిఖిల్, నువ్వు ఖచ్చితంగా టైటిల్తో బయటికి రావాలి, వస్తావనే కోరుకుంటున్నాను అంటూ పునర్నవి అయితే చెప్పింది. మరి నిఖిల్తో పునర్నవి చెప్పిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.